రాత్రి 12:08 నిహారిక బాగా నిద్రలో ఉంది. ఫోన్ సైలెంట్లో ఉన్నప్పటికీ సడన్ గా రింగ్ అయింది. స్క్రీన్ మీద అన్నోన్ నెంబర్ అని ఉంది. మిడ్ నైట్లో కాల్ ఏంటి అని సర్ప్రైజ్ అయింది. బట్ ఏదో ఎమర్జెన్సీ అని అనుకుని ఆన్సర్ చేసింది. ఫోన్లో వచ్చే వాయిస్ నార్మల్ గా ఉండలేదు. చిన్న విస్పర్ లాగా, మనిషి వాయిస్ లా కాకుండా ఘోస్ట్ లాగా ఉంది. అండ్ ఆ ఘోస్ట్ చెప్పింది, నిహారిక ఓపెన్ ద డోర్ అని. నిహారిక షాక్ అయిపోయింది. అండ్ నిహారిక చెప్పింది, హూ ఆర్ యూ, నా పేరెలా తెలుసు అని అడగడానికి ముందే ఫోన్ వాయిస్ మళ్ళీ చెప్పింది, నువ్వు ఎలోన్ కాదు, లుక్ బిహైండ్ యూ. నిహారిక బయట తిరిగి చూసింది, కానీ ఎక్కడా ఎవరో లేరు. హౌస్ ఒక చిన్న సైలెన్స్ గా ఉంది. ఆ సైలెన్స్ లో తన హార్ట్ బీట్ తప్ప ఇంకేం వినిపించడం లేదు. అప్పుడే కిచెన్ దగ్గర ఒక పెద్ద థర్డ్ సౌండ్ వచ్చింది. నిహారిక స్లోగా కిచెన్ వైపు చూసింది. చూస్తుంటే కిచెన్ డోర్ మెల్లగా ఓపెన్ అయింది. క్రీ అని ఓపెన్ అయింది. ఆమె ఫోన్ మరలా రింగ్ అయింది. సేమ్ అన్నోన్ నెంబర్తో. ఫోన్ పిక్ చేయగానే వాయిస్ ఇప్పుడు యాంగ్రీగా చెప్పింది, వై డింట్ యూ ఓపెన్ ద డోర్, ఐ సెడ్ ఓపెన్ ఇట్. నిహారిక హ్యాండ్స్ వణుకుతున్నాయి. అండ్ నిహారిక చెప్పింది, I'm not opening anything. Leave me alone. అని అరిచింది. ఆ టైంలో మెయిన్ డోర్ మీద ఒక పవర్ఫుల్ నాకింగ్ అయింది. బ్యామ్ 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 అని. ఆ నాకింగ్ ఇంటెన్సిటీ పెరుగుతూనే ఉంది. ఆమె నర్వస్ గా ఫోన్ కి చీకట్టులాగా అడిగింది, ఈజ్ దట్ యూ? ఫోన్లో వాయిస్ కామ్ గా ఆల్మోస్ట్ స్మైల్ చేస్తూ చెప్పింది, నిహారిక ఇన్సైడ్ ఫ్రీజ్ అయిపోయింది. డోర్ హ్యాండిల్ వైలెంట్ గా షేక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఏదో ఫోర్స్ డోర్ బ్రేక్ చేద్దామని ట్రై చేస్తున్నట్టు. సడన్ గా నాకింగ్ ఆపేసింది. ఫోన్ మళ్లీ రింగ్ అయ్యింది. వాయిస్ ఇప్పుడు సైలెంట్ గా బట్ సీరియస్ గా ఉంది. నిహారిక, లిజన్ కేర్ఫుల్, డోంట్ ఓపెన్ ద డోర్. అవుట్ సైడ్ ఉన్న అది మనిషి కాదు. ట్రెంబ్లింగ్ గా నిహారిక అడిగింది, వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ? వాయిస్, ఓపెన్ యువర్ సీసీటీవీ యాప్. ఆమె ఫోన్లో సీసీటీవీ ఓపెన్ చేసింది. కెమెరాలో డోర్ దగ్గర ఒక డార్క్ ఫిగర్. అది ఒక మనిషిలా ఉంది, బట్ నెక్ అన్యాచురల్ గా. అండ్ మోస్ట్ టెరిఫైయింగ్, ఫేస్ లేదు, జస్ట్ బ్లాంక్ స్కిన్. ఆ ఫిగర్ కెమెరా డైరెక్షన్ కి స్లోగా తిరిగి చూస్తుంది. సీసీటీవీ స్క్రీన్ డిస్టార్ట్ అవుతుంది. ఫోన్లో వాయిస్ సడన్ గా డీమన్ లా మారిపోయింది, ఇట్ ఫౌండ్ యూ బిఫోర్ ఐ కుడ్ సేవ్ యూ. నిహారిక పానిక్ లో సీసీటీవీ చూస్తుంటే ఆ ఫేస్లెస్ క్రీచర్ బ్యాక్ సైడ్ డోర్ కి తిరిగి ఆ డోర్ నుండి హౌస్ లోపలికి ఎంటర్ అవడం కెమెరాలో క్లియర్ గా కనిపించింది. లైట్ ఫ్లిక్కర్ అయ్యి రూమ్ కోల్డ్ అయిపోతుంది. నిహారిక ఫోన్ డ్రాప్ చేసి బ్యాక్ తిరిగి చూస్తుంది. బట్ స్క్రీన్ బ్లాక్ అయ్యే ముందు ఆమెకు ఒక విస్పర్ మాత్రమే వినిపించి, టర్న్ అరౌండ్ అని. ఆ రాత్రి తర్వాత నుండి నిహారిక ఎప్పుడు దొరకలేదు. పోలీస్ సీసీటీవీలో చూసిన ఆ ఫేస్లెస్ క్రీచర్ కి ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నారు. ఇది ప్యూర్ హారర్ స్టోరీ. ఇంకా డార్కర్, ఎమోషనల్ ఆర్ లాంగర్ వర్షన్ కావాలా? అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా హారర్ స్టోరీస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.